తిరుమల శ్రీవారిని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో బట్టి పాల్గొన్నారు. టీటీడీ ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రీవారి ఆశీస్సులు ఎల్లవెల్లలా రెండు తెలుగు రాష్ట్రాలపై ఉండాలని, తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి సాధించాలని తిరుమల శ్రీవారిని ప్రార్థించినట్లు బట్టి తెలిపారు. అదేవిధంగా డిసెంబర్ 28న కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిన రోజు మరిన్ని సంక్షేమ పథకాలను ప్రారంభిస్తామని తెలిపారు. రైతు భరోసా అమలు చేయడానికి విధి విధానాలను త్వరలోనే ఖరారు చేస్తామని బట్టి విక్రమార్క వెల్లడించారు. దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థమై కుటుంబ సమేతంగా ఇక్కడ రావడం జరిగింది. వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేయటమే కాకుండా వారి ఆశీస్సులు మెండుగా తెలంగాణ రాష్ట్రం పైన ఉండాలని, రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ప్రజాప్రభుత్వం కావాలని, ప్రజల కోసం పాలన ఉండాలని, రాష్ట్ర సంపద వనరులు ప్రజలకే చెందేటట్టుగా ఉండాలని ఒక అద్భుతమైనటువంటి తీర్పుని తెలంగాణ ప్రజలు ఈరోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది. దాంట్లో ప్రధానంగా ఉప ముఖ్యమంత్రిగా నేను తీసుకున్నటువంటి బాధ్యతలు ఆర్థిక శాఖ, అట్లాగే ఎనర్జీ కరెంటుకు సంబంధించిన శాఖ, ప్లానింగ్ శాఖకు సంబంధించి